ముంబైని దోచుకునేందుకు మోడీ వచ్చారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. మహా అగాడి వికాస్ గెలిస్తే హామీలు అమలవుతాయి. మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు. రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం రేవంత్ 50 కోట్ల రూపాయలతో వేములవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్కోట్లో బీజేపీ నేతల మూసీ నిద్ర. విఘ్నేశ్వర కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్న కొండ. మూసీ నిద్రలో పాల్గొన్న ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. బీజేపీ నేతల మూసీ నిద్ర కార్యక్రమంపై కౌంటర్. మూసీ ప్రక్షాళన అవసరం లేదా అన్నది కిషన్ రెడ్డి చెప్పాలన్న మహేష్ గౌడ్. కలెక్టర్పై దాడిని సమర్థించిన నువ్వు కేంద్ర మంత్రిగా అర్హుడివా? లగచర్య ఇష్యూలో బీజేపీ తీరును తప్పుపట్టిన మంత్రి పొన్నం. అనకాపల్లి జిల్లా ఆర్ శివరాంపురంలో అర్ధరాత్రి 2 వ్యాన్లు దగ్ధం. మంటల్లో తగలబడిన నమ్మి తాతాజీకి చెందిన వ్యాన్లు. మంటల్ని ఆర్పివేసిన స్థానికులు. అట్టహాసంగా ప్రారంభమైన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవం. ఉత్సవాల్లో భాగంగా ఘనంగా గంధ మహోత్సవం. గంధ మహోత్సవంలో పాల్గొన్న సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్. టీడీపీ నేతల తప్పులను ప్రశ్నించినందుకు నా భర్తను వేధిస్తున్నారు. మీ భార్య పిల్లలపై కేసులు పెడతామని బెదిరించారు. నా భర్త వర్ర రవీంద్ర తప్పుడు పోస్టులు పెట్టలేదు. ఆయన పేరుతో వేరే వాళ్లు పోస్టులు చేశారన్న కళ్యాణి. కోలీవుడ్ లో మరో స్టార్ వార్. హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య ఫైట్. నయనతార డాక్యుమెంటరీలో సినిమా క్లిప్ వాడడంపై వివాదం. ఆ సినిమా క్లిప్ వాడినందుకు 10 కోట్లకు లీగల్ నోటీస్ పంపిన ధనుష్.